వెల్కమ్ టు ది లియో. ఒకే రోజు 3 ఎదురు దెబ్బలైతే ఆ వైసీపీకి తగిలినాయని చెప్పుకోవచ్చు. అందులో 2 అధికారులకు సంబంధించిన ఎదురు దెబ్బలైతే, ఒకటి మాత్రం స్వయంగా వైసీపీ నేతకు సంబంధించినటువంటి ఎదురు దెబ్బ. మొత్తం 3 కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసినటువంటి పాపాలకు సంబంధించి తగిలిన ఎదురు దెబ్బలు కానీ చెప్పుకోవచ్చు. ఇక మొదటి దానికి వస్తే గతంలో జీజీహెచ్ సూపరింటెండెంట్గా ఉన్నటువంటి డాక్టర్ ప్రభావతి, అందరికీ తెలిసిన విషయమే. రఘురామకృష్ణరాజు గారికి తీవ్రమైన గాయాలైతే ఎటువంటి గాయాలు కాలేదని ఒక తప్పుడు నివేదికను నాడు కోర్టుకు సమర్పించడం జరిగింది. దీని మీద నాడు రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టుకి వెళ్తే సికింద్రాబాద్లోని ఆర్మీ హాస్పిటల్కి రిఫర్ చేస్తే అక్కడ కాలి మీద గాయాలున్నమాట వాస్తవేనని నిర్ధారించడంతో పాటు 1-2 ఏళ్ళు కూడా చిట్లయ్యని చెప్పి వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో కాళ్ళవేళ్ళు ఎందుకు చిట్లుతాయంటే ఖచ్చితంగా లాఠీలతో కొట్టినప్పుడు అయి ఉండొచ్చు. ఆ తర్వాత దాన్ని బేస్ చేసుకునే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చరు అనుభవించారు అని భావించినటువంటి సుప్రీంకోర్టు ఆయనకైతే బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత కథ అంతా మనకి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు వీరి మీద కేసు నమోదు చేయడం జరిగింది. అందులో A1గా నాడు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ ఉంటే, A2గా జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు. తర్వాత ఇదే కేసులో నాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి సీతారామాంజనేయులతో పాటు విజయపాల్, ఆల్రెడీ అరెస్ట్ అయిన జైల్లో ఉన్నటువంటి విజయపాల్ కూడా ఈ కేసులో ఉన్నాడు. దాంట్లో డాక్టర్ ప్రభావతి పేరు కూడా ఉంది. ప్రభావతి అరెస్ట్ కూడా జరిగింది. అయితే ఈ ప్రభావతి ముందస్తు బెయిల్ని హైకోర్టుకి అయితే వేసుకోవడం జరిగింది. బట్ హైకోర్టు ఇటువంటి సమయంలో మేము జోక్యం చేసుకోలేమని చెప్పి డాక్టర్ ప్రభావతి వేసినటువంటి ఏదైతే ముందస్తు బెయిల్ పిటిషన్ ఉందో దాన్ని పూర్తిగా కొట్టివేయటం జరిగింది. ఇక దీంతో డాక్టర్ ప్రభావతికి ఇప్పుడు గత్యంతరం లేని పరిస్థితి. వాస్తవానికి ఆ రోజు తప్పుడు నివేదిక ఎలా ఇచ్చింది అంటే, ఆ డాక్టర్లు చెప్పేదేంటి, నిజానికి పరీక్షలు చేసినటువంటి వైద్యులు కరెక్ట్గానే ఇచ్చారు నివేదిక. కాళ్ళ మీద గాయాలు ఉన్నాయి, కొంచెం కొట్టినట్టుగా ఉన్నాయి, ఎముకలు చిట్టినట్లు ఉన్నాయి, చర్మం అంతా కూడా ఇదైందని చెప్పి డాక్టర్లు నివేదిక ఇస్తే, ప్రభావతి ఏం చేసింది, ఫైనల్ నివేదికను మార్చేసింది. డాక్టర్ల బృందం ఇచ్చినటువంటి నివేదికను మార్చేసి తప్పుడు నివేదిక కోర్టుకు సమర్పించిందంటే కోర్టును కూడా తప్పుదోవ పట్టించింది, కోర్టును కూడా మోసం చేసే ప్రయత్నం చేసింది. సో ఇదే అంశం మీద రఘురామకృష్ణరాజు ప్రభుత్వం మారిన వెంటనే తాను ఎమ్మెల్యే అయిన తర్వాత అయితే కేసు వేయడం జరిగింది. ఈ కేసులో సిఐడి ఈవిడ పేరు కూడా ఇంక్లూడ్ చేసి అయితే విచారణ చేస్తున్నారు. దీంతో ఈవిడ వేసుకున్నటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని అయితే హైకోర్టు నిరాకరించింది. కేసు పరిణామం చాలా తీవ్రంగా ఉన్న నేపథ్యము, దాంతోపాటు కోర్టును తప్పుదోవ పట్టించిన విధంగా ఆవిడ నివేదిక ఇచ్చిందన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇలాంటి సమయంలో దర్యాప్తు జరుగుతున్న సమయంలో మేము జోక్యం చేసుకోలేము. జోక్యం చేసుకుంటే కేసు దర్యాప్తుకి ఆటంకం కలిగే అవకాశం ఉంది. ఇది తీవ్ర నేరారోపణతో సంబంధం ఉన్నటువంటి కేసు కాబట్టి అందులోనూ కోర్టును తప్పుదోవ పట్టించడం నేరారోపణే కాదు, ఒక ఎంపీ మీద 3rd డిగ్రీ ప్రయోగిస్తే ప్రయోగించలేదని తప్పుడు నివేదిక ఇవ్వటమే కాకుండా ఆ నివేదిక ఎవరికి ఇచ్చారు, కోర్టుకి ఇచ్చి కోర్టును కూడా తప్పుదోవ పట్టించారు. సో దీన్ని హైకోర్టు కొంచెం సీరియస్గానే తీసుకుంది. కాబట్టి ఇటువంటి సమయంలో మేము ముందస్తు బెయిల్ ఇవ్వలేము, ఎటువంటి రక్షణ ప్రభావతికి మేము పోలీసుల నుంచి కల్పించలేము, ఖచ్చితంగా కేసు విచారణ కొనసాగాల్సిందే అని చెప్పి తేల్చి చెప్పడంతో ఇప్పుడు ప్రభావతితో పాటు వైసీపీ నేతలు గుండెల్లో రైళ్లు పరిగెట్టే పరిస్థితి. ఎందుకంటే రేపు ప్రభావతి నోరు తెరిచి ఏం చెప్పుద్దో ఎవరు ప్రభావతి అయితే నివేదిక అయితే మార్చేవద్దు కదా. ప్రభావతికి రఘురామకృష్ణరాజుకి వ్యక్తిగతంగా విభేదాలు లేవు, అసలు వాళ్ళిద్దరూ ఎప్పుడు ఎదురుపడి కూడా ఉండరు నాకు తెలిసి అప్పటికి. మరి ఎందుకు తప్పు నివేదిక ఇచ్చిందంటే ఎవరో ఒకరేమన్నారు, ఎవరేమన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నాడా, జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడా, సజ్జల భార్గవరెడ్డి ఏమన్నాడా, లేదా ఎవరేమన్నారు, తప్పుడు నివేదిక ఇవ్వమని ప్రభావతికి చెప్పిన వ్యక్తులు ఎవరు, వాళ్ళ డాక్టర్లు ఇచ్చినటువంటి నివేదికను మార్చేసి ఎందుకు ఇచ్చారు? సో ఈ ప్రశ్నలకు సమాధానం రావాలి. ఎక్కడ నోరు విప్పితే ఈళ్ళ భాగవతం బయటపడతానని చెప్పి వైసీపీ నేతల గుండెల్లో అయితే రైళ్లు పెరుగుతున్నాయి. సో ఇది మొదటి షాకు, వైసీపీకి సంబంధించిన మొదటి షాకు, అధికారి అయినప్పటికీ వైసీపీతో సంబంధం ఉన్నటువంటి విషయం. ఇక రెండోది ఏంటి, రెండోది కూడా అధికారే విజయపాల్. ఇదే రఘురామకృష్ణరాజులో నాడు విచారణాధికారిగా ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీ విజయపాల్ ప్రస్తుతం అరెస్ట్ అయ్యాడు, జైల్లో ఉన్నాడు, మనందరికీ తెలుసు. ఆల్రెడీ హైకోర్టు విజయపాల్ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా విజయపాల్ ముందస్తు బెయిల్ పిటిషన్ని నిర్దాక్షిణ్యంగా కొట్టేసింది. ఈ సమయంలో మేము జోక్యం చేసుకోలేమని చెప్పి సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. పైగా సుప్రీంకోర్టు కూడా గుర్తుంది సుప్రీంకోర్టుకు కూడా, ఎందుకంటే నాడు రఘురామకృష్ణరాజు కేసును విచారించింది సుప్రీంకోర్టే బెయిల్ ఇచ్చేటప్పుడు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా నాడు సుప్రీంకోర్టులో జరిగాయి.
ఆర్మీ ఆసుపత్రి నివేదిక ఇవ్వటం, ఆల్రెడీ తప్పుడు నివేదిక ఒకటి ఇవ్వటం, ఈ వాదోపవాదాల తర్వాతే సుప్రీంకోర్టు ఇచ్చింది. పైగా కొద్ది ఘాటైన వ్యాఖ్యలు కూడా చేసింది. గతంలో హైకోర్టు ఏం చేసింది, కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఎందుకు ఈ కేసు ఇంత జాప్యంగా జరుగుతుందనే దాని మీద కూడా కొంచెం ఘాటైన వ్యాఖ్యలు చేసింది. సో విజయపాల్ విషయంలోకి వచ్చేటప్పటికి హైకోర్టు కొట్టేసిందని సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఇటువంటి సమయంలో మేము కేసు విషయంలో జోక్యం చేసుకోలేము, అందులో విచారణాధికారిగా ఉన్న వ్యక్తి కాబట్టి ఈయన ఆ విచారణను అడ్డుకుంటే ఎంటైర్ కేసు మీద ప్రభావం పడే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు విజయపాల్కి ముందస్తు బెయిల్ ఇవ్వలేమో, ఖచ్చితంగా కేసు విచారణ కొనసాగాలని అక్కడ సుప్రీంకోర్టు చెప్పింది. ఇక్కడ ప్రభావతికేమో హైకోర్టులో తగిలింది, విజయపాల్కేమో సుప్రీంకోర్టులో తగిలింది. సో ఎప్పుడైతే ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేశారో అది కూడా వైసీపీ నేతల గుండెల్లో రైలు పరిగెట్టడం. ఎందుకు, నాడు రఘురామకృష్ణరాజు టార్చర్ సమయంలో కొంతమంది ముసుగులేసుకుని వచ్చారు. వచ్చిన వ్యక్తులు ఎవరు? రఘురామకృష్ణరాజుని టార్చర్ చేస్తుంటే వీడియోలు తీశారు. తీసింది ఎవరు? ఎవరు చూశారు? అలాగే రఘురామకృష్ణరాజుని ఇలా టార్చర్ చేయమని చెప్పింది ఎవరు? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాల్సి ఉంది. కాబట్టి ఎక్కడ విజయపాల్ నోరు తెరిస్తే ఎక్కడ ఇలా భాగోతాలు బయటపడిపోతాయి. విజయపాల్కి రఘురామకృష్ణరాజుకి ప్రత్యేకంగా వైరం ఏమీ లేదు కదా. అయితే సిఐడి చీఫ్ సునీల్ చెప్పాడని చేయాలా, లేదా జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారని చేసి ఉండాలా. అది ఎవరు చెబితే చేశాడనేది విజయపాల్ చెప్పాలి. ఆయన విచారణాధికారిగా ఉన్న సమయంలో ఎందుకు థర్డ్ డిగ్రీ, ఒక ఎంపీ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అనేది చిన్న విషయం కాదు. విచారణాధికారి విజయపాల్ కాబట్టి ఆయన అనుభవించాలా. చేయమని చెప్పింది ఎవడైనా కానివ్వండి, విచారణాధికారి అండర్లో విచారణ జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తికి చేంగుట్టినా ఆళ్ళదే బాధ్యత. మరి అలాంటిది ఒక వ్యక్తి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి అరికాళ్ళు మొత్తం నరాలు చిట్లేలా కొట్టి ఎముకలు చిట్లేలాగా కొట్టేస్తే మరి దాన్ని కోర్టు ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇటువంటి సమయంలో మేము జోక్యం చేసుకోలేం, కాబట్టి విజయపాల్కు బెయిల్ రాదు. ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు, విచారణ సాగుతుంది, కస్టడీలోకి తీసుకున్నారు, విచారించారు, మళ్ళీ జైలుకు పంపారు, విచారణ అయితే సాగుతుంది. ఆల్రెడీ హైకోర్టు కూడా అదే వ్యాఖ్యలు చేసింది. ఇటువంటి సమయంలో మేము జోక్యం చేసుకుంటే కేసుకు అంతరాయం వస్తుంది, ఇది తీవ్ర నేరారోపణ ఉన్నటువంటి కేసు కాబట్టి మేము జోక్యం చేసుకోము. ఈ తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇప్పుడు మేము కూడా జోక్యం చేసుకోమని చెప్పి బెయిల్ పిటిషన్ కొట్టేసింది. ఇకపోతే మూడవ షాక్, ఇప్పటి వరకు మనం 2 షాకుల అధికారుల గురించి మాట్లాడుకున్నాం. ఇకపోతే మూడవ షాక్ ఎవరికి తగిలింది అయ్యా అంటే స్వయంగా వైసీపీ నేతకే తగిలింది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఏం తగిలింది అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏంటి ఆ ఎదురుదెబ్బ అంటే గతంలో తిరుపతిలో ఒక బాలిక మీద కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఫోక్సో కేసు నమోదు చేశారు. అంటే మహిళల మీద అఘాయిత్యాలకు పాల్పడితే నమోదు చేసే కేసు ఉంది కదా, సో ఆ ఫోక్సో కేసుని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద నమోదు చేశారు. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం చేశాడు, అసలు నేను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు, నన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టడం కోసం నా మీద కేసు పెట్టారు, నా కేసును కొట్టేయండి అని చెప్పి హైకోర్టుకి వెళ్తే ఈ కేసును కొట్టేయడం కుదరదని చెప్పి హైకోర్టు చెప్పింది. ఇందులో విచిత్రం ఏంటంటే ఏ బాలిక మీద అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యాఖ్యలు చేశాడు అన్నామో ఆ బాలిక తండ్రితో అలాంటిది ఏమీ లేదు అని చెప్పించారు, కానీ కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేయలే. ఎందుకని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించో, బలం ఉపయోగించో, బెదిరించో, డబ్బులు ఇచ్చో, ఇంకోటో చేసో చెప్పించుండొచ్చు. బాలిక మీద వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఆ బాలిక తండ్రితో అలాంటి వ్యాఖ్యలు కాదని చెప్తే రికార్డ్స్ ఉన్నాయి కదా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడినప్పుడు రికార్డ్స్ ఉన్నాయి కదా. సో ఆ రికార్డ్స్ని పరిశీలించినటువంటి హైకోర్టు ఏం చేసింది, సుమోటోగా అంటే బాలిక తండ్రి ఏం చెప్పాడనేది పక్కన పెడితే ఇది తీవ్రమైన నేరారోపణ ఉన్నటువంటి కేసు, అందులోనూ ఫోక్సో కేసు అంటే చాలా కఠినంగా ఉంటుంది, నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి నమోదు చేసే కేసు ఇది. సో అలాంటి కేసు కాబట్టి విచారణ సమయంలో ఈ కేసును కొట్టేయడం కుదరదని చెప్పి క్వాష్ పిటిషన్ అంటే ఏంటంటే పూర్తిగా కేసు మొత్తాన్ని కొట్టేయడం, ఇక ఎటువంటి ఎఫ్ఐఆర్లు ఉండో దాన్ని మళ్ళీ తిరిగి చేయడం కుదరదు. సో పూర్తిగా హైకోర్టులో క్లోజ్ అయిపోద్ది. బట్ దానికి కోర్టు నిరాకరించింది. అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద కూడా కేసు ముందుకు సాగుతుంది. అవసరమైతే ఇప్పుడు హైకోర్టు తీర్పు తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకునే అవకాశం కూడా ఉందని చెప్పి పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఇది కూడా వైసీపీ నేతలకు మింగులు పడిన అంశం. ఎందుకంటే ఫోక్సో కేసు అంటే చాలా తీవ్రమైనటువంటి కేసు, అందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు గతంలో వైసీపీ హయాంలో ఎలా చెరలేకపోయారో, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మీద ఏ స్థాయిలో విరుచుకుపడి దాడి చేశాడో మనందరికీ తెలుసు. బట్ ఇది రాజకీయ కక్షతో సంబంధం లేని కేసే అయినప్పటికీ కూడా ఒక మహిళ పట్ల నీచంగా ప్రవర్తించడం కానీ, నీచంగా మాట్లాడటం కానీ ఖచ్చితంగా సభ్య సమాజం కూడా యాక్సెప్ట్ చేసేది కాదు. సో దీని మీదే తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించి హైకోర్టులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అలా లాయర్లకైతే ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసు విషయంలో మేము జోక్యం చేసుకోబోము, దీన్ని క్వాష్ చేయడానికి కుదరదు. ఒక పిటిషన్ని హైకోర్టు మేము క్వాష్ చేయము అని చెప్పింది అంటే అందులో వాస్తవం ఉందని హైకోర్టు భావిస్తున్నట్టు అర్థం.
అంటే పోలీసులు చెప్తున్నటువంటి వాదనలతో బలం ఉందనేది హైకోర్టు ప్రధాన భావన. కాబట్టి ఆ కేసును కూడా మేము కొట్టేయమని చెప్పింది. ఏది ఏమైనా మొత్తంగా ఈరోజు వరుసగా అటు ప్రభావతి విషయంలో కానివ్వండి, అలాగే విచారణ అధికారిగా ఉన్నటువంటి విజయపాల్ విషయంలో కానివ్వండి, ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముగ్గురు విషయంలో కూడా ఇటు హైకోర్టు అటు సుప్రీంకోర్టు రెండు చోట్ల కూడా ఎదురు దెబ్బలు తగిలాయి. ఇవన్నీ కూడా వైసీపీకి మింగుడు పడిన అంశం. ఏదో మూలిగేనక మీద తాటిపండు పడ్డట్టు ఒకే రోజు 3 షాకులు. ఆ షాక్ నుంచి తేరుకోకముందు ఇంకో షాక్ నుంచి తేరుకోకముందు ఇంకొక షాకు, ఇలా వరుసగా 3 షాకులు అయితే తగిలాయి. ఏది ఏమైనా మొత్తంగా వైసీపీ నేతల మెడకు అలాగే నాడు రెచ్చిపోయిన అధికారుల మెడకు బలంగా ఉచ్చు బిగుస్తుంది అనేది మాత్రం వాస్తవం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.